హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్. ఈరోజు అప్పడాలు చేస్తున్నామండి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళి 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకోండి. అదే అండి ఉప్మా రవ్వ తీసుకోండి. ఒకవేళ సగ్గుబియ్యం ఉంటే అది 1/2 కప్పు తీసుకొని 1/2 కప్పు సగ్గుబియ్యం తీసుకొని ఉప్మా రవ్వ అది గ్రైండ్ పట్టుకొని ఒక 2 minutes. సగ్గుబియ్యం లేకపోతే డైరెక్ట్ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో గ్రైండ్ చేసిన ఉప్మా రవ్వ వేసుకోవాలి. అందులో 2 cups ఆఫ్ వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇంకా 2 cups ఆఫ్ వాటర్ పోసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇంకొక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకుని అందులో 8 cups ఆఫ్ వాటర్ వేసుకోవాలి. కొంచెం హీట్ అయ్యాక టేస్ట్కి తగినట్టు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకొని దాంట్లో జీరా 1/2 స్పూన్ జీరా వేసుకోవాలి. తర్వాత కొన్ని ఎండుమిర్చి వేసుకొని కలుపుకోవాలి. 1 minute వాటర్ హీట్ అయ్యాక దాంట్లో మిక్స్ చేసి పక్కకు పెట్టుకున్న రవ్వ బ్యాటర్ని వేసుకొని అలా కలుపుకుంటూ ఉండాలి. 10 to 15 minutes దాకా స్లోగా లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉండాలి. నేను చూపించే కన్సిస్టెన్సీ వచ్చేదాకా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 minutes పక్కకు పెట్టుకోవాలి క్యాప్ క్లోజ్ చేసి. తర్వాత ఒక కాటన్ క్లాత్ వేసి అందులో వేసుకోవాలి. మీరు ప్లాస్టిక్ కవర్ పైన యూజ్ చేసుకోవచ్చు, కానీ వేడి చేస్తాం కాబట్టి ఇలా కాటన్ క్లాత్ ఇస్ ద బెస్ట్ అండ్ హెల్తీగా కూడా ఉంటుంది. అలా ఒక్కొక్కటి వేసుకొని ఒకవేళ గట్టిగా అయితే కొంచెం వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ డ్రై చేసుకోవచ్చు. మీకు డస్ట్ పడుతుంది అనుకుంటే ఫ్యాన్ కింద డ్రై చేసుకోవాలి. డ్రై అయ్యాక ఎలా తీసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు డ్రై అయ్యాక వెనుక సైడ్ కొన్ని వాటర్ జీలకరించి మెల్లగా క్లాత్ వెనుకకంటూ అప్పడం తీసుకుంటే టేస్టీ అండ్ హెల్తీ అప్పడం రెడీ. కాల్చుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్.